జీవిత నేను ఎలాగ ఎలక్షన్కి వచ్చానో అంతా నరేష్ చెప్పేశారు. బట్ తను నేను చిన్నప్పటి నుంచి మా అన్నయ్య ఫ్రెండ్, తను ఎప్పటి నుంచో మాకు రిలేషన్షిప్. సో ఈయన వచ్చి అడగంగానే ఫస్ట్ నాకు అసలు వద్దు ఇవన్నీ, ఎందుకంటే ఈయన రాజశేఖర్ గారు లేదు 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 నువ్వు వెళ్ళు, నువ్వు కంటెస్ట్ చేయి, నువ్వు చెయ్యని ఒక డెసిషన్ తీసుకున్నది ఈయన. ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగా రాజశేఖర్ గారిని కూడా నిలబెట్టేశాడు తను, మంచి మాటలు చెప్పి. యాక్చువల్గా నేను, నా పిల్లలు, నా డాటర్స్ ఇద్దరు అయ్యో డాడీ నువ్వు వద్దు, ఎందుకంటే షూటింగ్ ఉంది, ఒక పక్క నా పనులన్నీ చేసుకోవాలి. ఈయన అసలు డిఫీట్, ఆ ఫెయిల్యూర్, అంటే క్యారమ్స్ ఆడుతూ ఓడిపోతే కూడా ఆయన భరించలేరు. ఇంత సెన్సిటివ్ క్యారెక్టర్ ఈయన ఎందుకు ఎలక్షన్లోకి దింపడానికి మేము మ్యాక్సిమం ట్రై చేసాం, వద్దని. మేము వద్దంటాం, తనేమో కంటెస్ట్ చేయమంటాడు. మాతో మాట్లాడినప్పుడు ఓకే అంటారు, ఈయనతో మాట్లాడిన వెంటనే ఓకే అనేస్తారు. ఇట్లా మొత్తానికి ఆయన కూడా అండ్ నిజంగా మేము ఒప్పుకున్న తర్వాత ఒక 10 days మాకు క్యాంపెయినింగ్ ఉండింది. ఎంత కష్టపడి అందరూ, ఇప్పుడు తను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఎంత కష్టపడి పనిచేసామంటే, ఎందుకంటే మాకు ఆపోజిట్ టీం చాలా స్ట్రాంగ్ టీం. ఇప్పుడు చూడండి రాజీవ్ కనకాల గారి లాగా ఇట్స్ వెరీ అంత స్ట్రాంగ్ టీంతో సడన్గా మేము వచ్చేసి టు కంపీట్ అనేసరికి ఇట్ వాజ్ సచ్ అ బిగ్ టెన్షన్ అందరికీ. చాలా కష్టపడి ఇంకా ఆఖరికి మా పిల్లల్ని కూడా దించేశారు ఈయన. షూటింగ్లో ఉంటాను నేను అందరికీ ఫోన్ చేయలేనురా, ఇదిగో ఈ డైరీలో ఉన్న మెంబర్స్ అందరికీ, అంటే 500 మెంబర్లు 600 మెంబర్స్ ఉన్నారు, ఈ అన్ని నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మాట్లాడాలి, మమ్మీ డాడీ షూటింగ్లో ఉన్నారని. అంటే వాళ్ళిద్దరూ కూడా ఇంక ఇలాగా ఎవ్రీ మెంబర్తో మాట్లాడి మేము వీ వాంటెడ్. యాక్చువల్గా బేసికల్గా నేను దిగడానికి కారణం ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్ అంటే ఏదో ఒక 10 మంది మధ్యలో జరిగిపోతుంది, అలాగా కాదు. ఎవ్రీ మెంబర్ రావాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. ఇది ఓట్ అనేది మన హక్కు. సో దీనిని మనం ఓట్ చేసి ఒక స్ట్రాంగ్ ప్యానెల్ని గెలిపించుకుంటేనే మనకి రేపు ఇది కావాలంటే మాకు అది జరగటం లేదు, ఇది జరగటం అనడం కాదు. మనకి జరిపించుకోవాలంటే సరైన వాళ్ళని ఎన్నుకోవాలి. సో ఈ మూమెంట్ తీసుకురావాలని మేము అనుకున్నది. ఈయన కాల్స్ చేసింది ఎక్కడెక్కడి నుంచి, ఊర్ల నుంచి కూడా అందరు, చాలా మంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా ఓటేసి వచ్చారు. కలిసి నిజంగా అండి ఎలా థ్యాంక్స్ చెప్పాలో మనిషికి ఇప్పుడు చెప్పలేము. అందుకే నేను ఇట్లా చెప్తున్నాను. మీ పాప ఫోన్ చేశారని, మీరు ఫోన్ చేశారని, ఇలాగ అందరూ మాట మీరు చేశారని వచ్చామని చెప్పినంతవరకు మేము ఓట్ చేయలేదండి, ఫస్ట్ టైం వచ్చామని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నానండి. మీకు ఎలాగ ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియదు. ఇవాళ దీని అంతటికీ ఒక ప్రూఫ్ ఏంటంటే, ఇవాళ వచ్చిన ఓటింగ్ ఇంత పెద్ద పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇంతవరకు నాకు తెలిసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జరగలేదు. అవును, 4 దగ్గర 500 మంది వచ్చి ఓటింగ్ చేశారండి. ఇంకా అయినో ఇకపోతే ఇప్పుడు ఈ విక్టరీ ఇప్పుడు సరే మేము విన్ అయ్యాము. రాజీవ్ కనకాల గారు ట్రెజరర్గా, శివబాలాజీ గారు, ఇలాగ అందరిమీ ఇప్పుడు ఆ ప్యానెల్స్ టీంలు అన్నీ మారిపోయి ఇప్పుడు ఏమి లేదండి. ఇప్పుడు మేము అందరిమీ ఒకటి, అందరిమీ కలిసి పని చేస్తాము. ఇంకొకటి ఏంటంటే, మాకు ఆల్ ద బిగ్ విగ్స్, అంటే సాధారణంగా ఏమైపోయిందంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే చిన్నవాళ్ళం, అంటే చాలామంది మీడియా వాళ్ళు, ఎంతోమంది నా ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఒక లెవెల్ వాళ్ళే కనబడతారు, పెద్ద హీరోలు ఎవరు కనబడరు ఏంటి అని. ఈసారి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు, అందరినీ, బాలకృష్ణ గారు అందరినీ కలిసాము, మహేష్ బాబు గారు, ఎవ్రీబడి. అరే ఉండండి, సో లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు అందరినీ టచ్ చేసామండి, అందరితో మాట్లాడాము. ఆయన ఉన్నారు కదా, ఒక నిమిషం, మహేష్ బాబు గారిని షూటింగ్ దగ్గర కూడా వెళ్ళి కలిసాము. సో అందరూ వన్ సెట్ ప్లీజ్, కాసేపు ఆగండి సార్, జిందాబాద్ తర్వాత కొంచెం ఉండండి, చెప్పేది వినండి ముందు. సో అందరూ, నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇట్స్ అ కమిట్మెంట్ ఐఎమ్ మేకింగ్ టు దెమ్ ఆల్సో. ప్రతి ఒక్కరు ప్రామిస్ చేశారు, వీ విల్ వర్క్ ఫర్ మీరు మంచిగా విన్ అయ్యి వచ్చి ప్రాపర్గా ప్లాన్ చేయండి, మీ వెనక మేము వండి నడిపిస్తాము. అంటే మాకి బిల్డింగ్ దగ్గర నుంచి, స్థలం దగ్గర నుంచి అన్ని చిరంజీవి గారు, ఎవ్రీబడి ప్రామిస్. సో వీ ఆల్ విల్ బీ ఆఫ్టర్ దెమ్. వాళ్ళందరి హెల్ప్ తీసుకొని ఇంకొకసారి మీతో మేము అనిపించుకో, మూవీ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు రాలేదేంటండి, వీళ్ళు రాలేదని, అందరూ ఉంటారు ఈసారి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవ్రీబడి విల్ బి గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అందరితో డిస్కస్ చేస్తాము, అందరినీ. అంటే సాధారణంగా చాలామంది ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇలాగ ఎలక్షన్స్ అస్తమానం వస్తే బాగుని ఇలాగ అందరం కలుసుకుంటామని అన్నారు. ఇలా ఇక మీద అలా అనిపించదండి. ఎవ్రీ 3 months మేము జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టి అందరినీ కలుస్తాము, అందరినీ డిస్కస్ చేసుకుంటాము, ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాము. తను అన్నట్టు ఎన్నో కమిటీస్ పెట్టి, ఇప్పుడు విన్ అయిన వాళ్ళమే కాదండి, ఎఫిషియెంట్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరి హెల్ప్ తీసుకుంటాము, వాళ్ళందరి స్కిల్స్ ఉపయోగించుకుంటాము. వీ విల్ డూ ద బెస్ట్. మీరందరూ యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండి. అందరూ అరే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు ఇండస్ట్రీ ఎంత బాగుంది, వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అనేలాగా మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సక్సెస్ మాకు ఇచ్చినందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. ఒకటి నేను మెన్షన్ చేయాలి, ఈసారి ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నాము. హేమ ఇండిపెండెంట్గా తను కంటెస్ట్ చేసి పెద్ద మెజార్టీతో గెలిచింది. హ్యాట్స్ ఆఫ్ టు హర్. సో టు షో ద స్ట్రెంగ్త్ ఆఫ్ విమెన్ ఇది నేను చెప్తున్నాను. ఈసారి ప్యానెల్లో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నాము. ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఎంత బాగా గవర్నెన్స్ ఉంటుందో కూడా మేము చూపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అద్భుతమైన ఫైట్ రాజీవ్ కనక, అద్భుతమైన ఫైట్. అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చాలా మంది అన్నారు. అందరూ కలిసిపోదాం, అందరం ఒకటే, ఎవ్వరూ బాధపడద్దు. టార్జాన్ ఇటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతంగా చేశారు. 2 words from రాజీవ్ కనకాల గారు కూడా వచ్చి మాట్లాడేసి ఒక్క నిమిషం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నేను మళ్ళీ ఫోన్ చేసి నాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తాను. మాకు శుభోదయం. తెల్లారుజామున దాకా అందరూ బాగా కష్టపడి, అందుకే శుభోదయం అన్నాం. మాకు శుభోదయం. కొత్తగా ఏర్పడ్డ ప్యానెల్లో ట్రెజరర్గా నేను అడగకపోయినా నాకు ఓటేసిన ప్రతి ఒక్కళ్ళకి, ఈ ప్యానెల్ సభ్యులందరికీ, అందరికీ, మాలో ఉన్న ప్రతి మెంబర్కి బాధ్యత. ట్రెజరర్గా ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా చూస్తానని ప్రెసిడెంట్ గారి సమక్షంలో, జనరల్ సెక్రటరీ గారి సమక్షంలో, అలాగే రాజశేఖర్ గారి సమక్షంలో, అందరి సమక్షంలో, ప్రెస్ వారి సమక్షంలో అందరికీ మాటిస్తూ థ్యాంక్ యూ. అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు, ఇంకా టైం అయింది అనుకొని. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everyone, this is Pravina. You watching TFCC Live. Please like, share and subscribe to TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and